కవిత్వం అంటే అంత బోరుస్తున్నాను అన్నమాట, అంటే అంత నెగ్లెక్ట్ చేస్తున్నాను అన్నమాట కవిత్వం అంటే. రాయడం ఎందుకండి? ఒక నిమిషం అండి, ఓన్లీ 1 minute సార్. స్పీడ్గా చదివేస్తాను, 1 నిమిషమే. ఓకే. సామరస్య ప్రజా జీవనం లౌకిక తత్వం. వేదం చెప్పిన వాదం కింకరించిన, మహిమాన్విత మనిషి తర్కించిన, సర్వశాస్త్రాలు మత గ్రంథాలు మంత్రోపదేశాలు దిక్కులు పిక్కటిల్లేలా ఘోషించిన, భరతదాసు విశ్వానికి అందించే వేద ఘోషలు ఎన్నైనా, ఖండాంతర మతాలు చాటే ప్రబోధాలు ఎన్నైనా, మనుషులనబడే ఆడవికులు చేర్చిన విశ్వ సంస్కృతి దావాలను నేడు జడలిపి జాతిని సిద్ధం చేసే వైనం. విశ్వమంతా ఒకే మానవ జాతి సంతతి, అది నేడు ఆధునిక మానవుడు అత్యవసరంగా అందుకోవలసిన జీవన వేదాంతం. కులాలు మతాలు వర్గాలు వైషమ్యాలు రాజకీయాల్లో రావణ కాష్టం తగ్గించే ఆయుధాలు, అవి రాజుల్ని రారాజుల్ని గద్దెనెక్కించే నిచ్చెన మెట్లే. ఓట్లు దండుకునే దండకమాని వినాయకుల చేతిలో మారణాస్త్రాలు. 5 ఏళ్ల కాలంలో ఎప్పుడూ స్మరించబడిన మతాల మర్మాలు, ఎన్నికల్లో నిస్సిగ్గుగా ప్రయోగించే కుతంత్రాలు, రాజ్యాంగ పీఠికలో ప్రవచించిన లౌకిక రాజ్య లక్ష్యాలు, నిర్వీర్యమై జాతులు చేసే విష ప్రయోగాలు, సమస్త జాతులు సహజీవనంలో విలీనమై వైవిధ్యంలో సామరస్యం సాకారమైన ఆధునిక భారతం నేడు మతాల కుంపట్లో మండుతున్న మతాల కుంపట్లో మండుతున్న వైరుధ్యాల అగ్నికీలలు. మత విశ్వాసం అనే సార్వజనిక సమరస భావన, మతమౌఢ్యమై అరాచకం పాలైన అనిత్యత పాలన, మానవుని ఉన్నతీకరించే సర్వమతాల ఆధ్యాత్మిక అవలోకనం, భ్రష్ట మానవుల చేతిలో నేడు మతొక మారణాస్త్రం. మతాల మారణహోం దేవత సంరంభమా, ఏ మత గ్రంథంలో కర్రాని వైషమ్యాల విషాలు, అధికార లాలసకు అలవాలమైన రాజ్యకాంక్ష నిక్షేపాలు, వితండవాదాల పాలైన వికృత వ్యాఖ్యానాలు, రాజ్యంలో మెజారిటీ మైనారిటీ ఓటర్లు కాదు, అందరూ భరతమాత ముందు బిడ్డలే. సామరస్య జనజీవనం నేటి ఆధునిక భారతీయ వేదాంతం, అదే ఏ మతమైన మానవాళికి అందించే శుభ సందేశం. హైందవం, బౌద్ధం, జైనం, ఇస్లాం, క్రైస్తవం భారతావతి జనజీవన వృద్ధిలో నిలవైన జీవనాడు. నాడు నేడు విశ్వమానవులుగా వెలిగే మత